సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పటాన్చెరులోని మహిపాల్ రెడ్డి నివాసంతో పాటు ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి నిజాంపేటలోని అల్లుడు ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. లక్డారం గ్రామంలో సంతోష్ గ్రెనైట్ మైనింగ్ పేరిట మహిపాల్ రెడ్డి కుటుంబం క్రషర్ కంపెనీలు నిర్వహిస్తోంది. మహిపాల్ రెడ్డి నివాసం వద్ద నుంచి మా కరెస్పాండెంట్ వాసు మరిన్ని అప్డేట్స్ ఇస్తారు. వాసు, చెప్పండి. సో ఏమన్నా విలువైన పత్రాలు కానీ ఆస్తులు కానీ గుర్తించారా? ఈడీ సోదాల్లో ఏం తేలింది? అప్డేట్ చెప్పండి. హరి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నివాసంలో కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో 8 చోట్ల సోదాలు సాగుతూ ఉన్నాయి. అతని నివాసం పటాన్చెరులో ఉన్న నివాసంతో పాటు అతని సోదరుడు మధుసూదన్ రెడ్డి నివాసం, అల్లుడు చంద్రశేఖర్ రెడ్డి నివాసాల్లో కూడా సోదాలు సాగుతున్నాయి. ఇప్పటివరకు కూడా విలువైన ఆస్తులు గుర్తించారు. ప్రధానంగా కూడా ఈ మైనింగ్ వ్యాపారానికి సంబంధించి పటాన్చెరు నియోజకవర్గం లక్డారం గ్రామంలో ఉన్నటువంటి సంతోష్ గ్రనైట్ మైనింగ్ సంబంధించిన వ్యవహారంలో కూడా అనుమతులకు మించి 4 ఎకరాల అనుమతులు తీసుకొని కూడా 12 ఎకరాల్లో అక్రమ మైనింగ్ పాల్పడ్డాడు. దాని ద్వారా వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడగట్టడం అంశానికి సంబంధించి ఎమ్మెల్యే అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ్ముడు మహిపాల్ రెడ్డి ఈ వ్యాపారాన్ని సాగించారన్న ఆరోపణల నేపథ్యంలో అనేక ఫిర్యాదులు ఈడీతో పాటు ఐటీకి అందినటువంటి నేపథ్యంలో కూడా ఈ సోదాలు సాగుతున్నాయి. నిజాంపేటలో అల్లుడు చంద్రశేఖర్ నివాసంలో సోదాలు చేసిన నేపథ్యంలో ఇటీవల కాలంలో 3 కోట్ల రూపాయలు పెట్టి కూడా ఒక విలాసవంతమైనటువంటి కారు కొనుగోలు చేసినట్టుగా ఈడీ గుర్తించింది. మరోపక్క భారీగా ఆస్తులు ఉన్నట్టుగా కూడా ఈడీ గుర్తించింది. చూస్తాను లోపల మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం. మహిపాల్ రెడ్డి నివాసంలో కేంద్ర బలగాలకు సంబంధించి సెంట్రల్ ఫోర్స్ కూడా పెట్టుకొని కూడా సోదాలు సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మనం ఇక్కడ చూస్తున్నాం. మహిపాల్ రెడ్డి పటాన్చెరు నివాసానికి సంబంధించి మహిపాల్ రెడ్డి కూడా ఇంట్లోనే ఉన్నారు. అతన్ని ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మధుసూదన్ రెడ్డి అక్రమ మైనింగ్తో పాటు అనేక ల్యాండ్ వ్యవహారాలకు సంబంధించి కూడా ప్రభుత్వ భూములు కాజేశాడన్న ఆరోపణలు కూడా గతం నుంచి వినిపిస్తూ ఉన్నాయి. కాంట్రాక్టులు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఆస్తులు కూడగట్టాడన్న అంశానికి సంబంధించి ఈడీ ఐటీ కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. మనం ఇక్కడ సిఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి సెంట్రల్ బలగాలు ఎవరికైనా కూడా లోనికి రానియకుండా బంధువులు కానీ ఇటు కార్యకర్తలు కానీ పార్టీ వర్గాలు నేతలు ఎవరు కానీ గేట్లన్నీ కూడా మూసివేసి భారీగా వాహనాల్లో వచ్చినటువంటి 8 బృందాల ఈడీ అధికారులు అయితే మొత్తం 8 చోట్ల ఏదైతే ఆయన మైనింగ్ కంపెనీతో పాటు ఉన్నటువంటి ఇతర రియల్ ఎస్టేట్ కంపెనీలు అతని కన్వెన్షన్ సంబంధించి గూడెం మహిపాల్ రెడ్డి ఆ ఫంక్షన్ హాల్స్ సంబంధించినట్టు కావచ్చు, మొత్తం ఇతర కుటుంబ సభ్యులు బంధువుల నివాసంలో కూడా ఏకకాలంలో సోదాలు ఒక అధికార గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆస్తులు కూడగొట్టిన ఆరోపణలతో పాటు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఒక ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు ఇంత పెద్ద ఎత్తున సాగుతూ ఒక్కసారిగా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఎందుకు గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేస్తుందంటే ఎవరైనా ఫిర్యాదు చేశారా, లేదంటే వాళ్ళు నిఘా పెట్టి ఈ అంశాన్ని లేవనెత్తారు? ఎందుకంటే గతంలో లక్డారం గ్రామంలో జరిగినటువంటి మైనింగ్ సంబంధించి ఎంఆర్ఓ ఫిర్యాదు మేరకు అతని సోదరుని అరెస్ట్ చేశారు. ఆ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తూ ఉంది. అంటే అనుమతులకు మించి 12 ఎకరాల్లో కూడా ఈ యొక్క మైనింగ్ చేసిన నేపథ్యంలో కూడా వందల కోట్ల ఆస్తులు కూడగట్టారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో సోదాలు సమాచారం అవుతుంది. మరి కాసేపట్లో ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత డబ్బు దొరికిందన్న అంశానికి సంబంధించి మరి కాసేపట్లో ఈడీ అధికారులు ప్రకటన చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.